ఇప్పుడు ఏం చేశాను, సీనియర్ మేనేజర్స్కి సీనియర్ మేనేజర్స్, అసోసియేట్ మేనేజర్స్కి ఒక సెట్ ఆఫ్ అమౌంట్ అనేది నేను ఆల్రెడీ దీంట్లో ఇచ్చేసాను, పే స్కేల్ స్ట్రక్చర్లో నేను ఇచ్చాను. సో నేను ఇది ఎందుకు వస్తుంది పిఎస్ గ్రూపింగ్, ఎందుకంటే మనం ఫ్యూచర్స్ మెయింటైన్ చేస్తాం కదా, మనం స్టెప్ వైజ్ చేసాం, ప్రతి స్టెప్ వైజ్ చేసుకున్నాం. సో ఫైనల్గా మీకు ఇన్ఫో టైప్ 8లో మీకు ఈ అమౌంట్ రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు క్రియేట్ న్యూ నొక్కగానే ఇక్కడ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. గ్రూప్ సెలెక్ట్ చేయగానే ఎంటర్ కొట్టండి. ఇక్కడ మీకు ఎల్లో కలర్లో వచ్చింది చూస్తారా, యూ హ్యావ్ నాట్ ఎంటర్డ్ వేస్ టైప్స్ అని, అది జస్ట్ వార్నింగ్, అంటే వార్నింగ్ మెసేజ్, అది ఎర్రర్ కాదు. ఎల్లో ఎప్పుడు వార్నింగే, కానీ రెడ్ మార్క్లో వస్తుంది, అది ఎర్రర్ అనమాట. సో ఎంటర్ కొట్టదు. మళ్ళీ బేసిక్ సాలరీ నాట్ ఏ పార్ట్ ఆఫ్ పే కాంపోనెంట్స్, మళ్ళీ ఎంటర్ కొడతారు. సో అప్పుడు ఏమైంది, మీకు అమౌంట్ అనేది నేను ఇక్కడ మాన్యువల్గా ఏమీ ఎంటర్ చేయలేదు, అమౌంట్ ఆటోమేటిక్గా వచ్చేసింది. కన్వీనియన్స్ అలవెన్సెస్ కూడా మీకు ఆటోమేటిక్గా వచ్చింది. అంటే ఏంటి, 32,500 మీకు ఆటోమేటిక్గా పడిపోయింది కదా. సో ఇది మాట. ఈ 26 స్టెప్స్ చేస్తే మనకి బేసిక్గా లాస్ట్కి వచ్చింది ఏంటంటే ఈ స్టెప్స్. లాస్ట్కి ఈ స్క్రీన్ కోసం అంటే నేను ఏం చేస్తున్నాను, మంత్లీ అమౌంట్ అనేది నేను పే చేస్తాను. మంత్లీ శాలరీ నేను అతనికి ఇంత ఇస్తున్నాను, 75,500 ఇస్తున్నాను, కన్వీనియన్సెస్ 30,500 నేను ఇస్తున్నాను. సో ఇదంతా ఏంటంటే ఫిక్స్డ్ శాలరీ. నేను ఇక్కడ ఒకటండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ వేస్ట్ టైప్ క్యారెక్టరిస్టిక్స్ అని T511 ఒక టేబుల్ చూపించాను, ఓకేనా. ఒక్క నిమిషం, అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూసారా రీరైటబుల్ అనేది. ఇప్పుడు ఈ రీరైటబుల్ మనం మార్క్ చేస్తే నేను ఇక్కడ మాస్టర్ డేటా అనేది నేను ఎడిట్ చేయొచ్చు, నాకు యాక్సెస్ ఉంటుంది. అంటే యూజర్ ఇప్పుడు నేను ఇది మార్క్ చేసేసి నేను యూజర్కి ఇచ్చాను అనుకోండి, వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చేంజెస్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ నేను ఇది కానీ అన్మార్క్ చేశానంటే ఎడిట్ చేయడానికి మీకు పాసిబిలిటీ ఉంటుంది. రీరైటబుల్ అంటే అదే అర్థం, ఓకేనా. నెక్స్ట్ ఇంకొక టేబుల్లో 539 అంటే వేస్ట్ టైప్ మోడల్ మెయింటైన్ చేస్తాం. వేస్ట్ టైప్ మోడల్ 5398 టేబుల్లో నేను ఏం చేశాను, ఒక వేస్ట్ టైప్ మోడల్కి 3 వేస్ట్ టైప్స్ ఇచ్చాను. మీకు ఇక్కడ డౌట్ రావాలి, నేను ఇక్కడ 3 వేస్ట్ టైప్స్ ఇచ్చేసాను, మనం కాన్ఫిగర్ చేసింది 3 వేస్ట్ టైప్స్ కదా, హెచ్ఆర్ ఎందుకు రాలేదని మీకు డౌట్ రావాలి కదా. సో అది ఎందుకు అంటే నేను అది వేరే ప్రాసెస్ చేస్తాను, దానివల్ల అది వేరే ప్రాసెస్ ఉంటుంది, నేను అది కూడా చెప్తాను. సో నేను ఇక్కడ ఏం చేశాను, మోడ్ ఫిక్స్డ్ ఓవర్ రైడ్ అని ఇచ్చాను. సో నేను అక్కడ రీరైటబుల్ మార్క్ చేయడం వల్ల నన్ను ఇక్కడ T511 టేబుల్లో నేను రీరైటబుల్ మార్క్ చేయడం వల్ల, అంటే వేస్ట్ టైప్ క్యారెక్టరిస్టిక్స్లో నేను రీరైటబుల్ మార్క్ చేయడం వల్ల నన్ను ఇక్కడ అమౌంట్ అనేది ఎడిట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు నేను అమౌంట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది. సో నేను సేవ్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు సేవ్ చేయగానే ఇప్పుడు చూడండి, మనం ఎంత ఇచ్చాం, మంత్లీ శాలరీ ఏమో 75,500 బేసిక్ పే. నెక్స్ట్
కన్వీనియన్స్ అలవెన్స్ 32,500 ఇస్తున్నాను ఈ ఎంప్లాయ్కి. ఓకేనా? ఇక్కడ అన్నీ మీకు వచ్చేస్తాయండి. మనం ఒకవేళ కొన్నిసార్లు వాళ్ళు క్వశ్చన్ అడుగుతారు, నాకు ఈ ఫలానా డేటా కావాలి అన్నప్పుడు ఇప్పుడు నీకు ఏమన్నా పేరోల్ రన్ చేయాలి అంటే అది ఏ పేరోల్ ఏరియా యూస్ చేస్తున్నాం అవన్నీ ఏంటంటే మనం ఇక్కడ డిస్ప్లే కొట్టాము. ఇప్పుడు ఆర్గనైజేషనల్ అసైన్మెంట్ ఉంది, దాంట్లో డిస్ప్లే అని కొట్టాము. డిస్ప్లే అని కొడితే ఇక్కడ డేటా అని వస్తుంది. ఏ ఎంప్లాయీ గ్రూప్ రిలేటెడ్, ఏ సబ్ గ్రూప్ రిలేటెడ్, కంపెనీ కోడ్ ఏంటి, పర్సనల్ ఏరియా అంటే, సబ్ ఏరియా ఎక్కడ, పర్సనల్ ఏరియా, అడ్మినిస్ట్రేటివ్ గ్రూప్ ఏం మెయింటైన్ చేసాం, పొజిషన్. ఇది ఇంకా మనం అక్కడ ఈ సబ్జెక్ట్కి వెళ్ళలేదు మనం. సో అందుకని ఇది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ రిలేటెడ్. సో మనం ఇంకా మీకు చెప్పలేదు అది. ఓకేనా? సో ఇప్పుడు మనకేంటి అక్కడ నేను హెచ్ఆర్ఏ ఇవ్వలేదు. సో హెచ్ఆర్ఏ ఎలా ఇస్తామంటే ఇన్ఫోటైప్ 581 అంటే ఇది ఇండియన్ ఇన్ఫోటైప్స్. 580 నుంచి 581 నుంచి 590 వరకు అవన్నీ ఇండియాకే యూజ్ చేస్తారు. అవి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫోటైప్స్. చాలా కన్ఫర్మ్ క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ పేరోల్ అండ్ అదర్ కంట్రీస్ పేరోల్ అని ఒక క్వశ్చన్ అడుగుతారు. సో అప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్పాలి అంటే ఏంటంటే ఇండియన్ పేరోల్కి అదర్ కంట్రీస్ పేరోల్కి డిఫరెన్స్ ఏంటంటే మన ఇండియన్ పేరోల్కి ఇన్ఫోటైప్ 581 నుంచి 590 వరకు యూస్ చేస్తాం. 581 అంటే హెచ్ఆర్, 582 అంటే HMCs, 583 అంటే కార్ అండ్ కన్వెన్సెస్, 584 అంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, 585 అంటే అదర్ సాచురేటెడ్ డిడక్షన్స్, 586 అంటే సెక్షన్ 80C డిడక్షన్స్, 587 ప్రొవిడెంట్ ఫండ్, 588 రీఎంబర్స్మెంట్స్, 589 లాంగ్ టర్మ్ రీఎంబర్స్మెంట్, 590 నామినీస్. నేను ఇప్పుడు ఎలా అయితే చెప్పానో అది కంపల్సరీ చెప్పాలి. ఈ క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ అడుగుతారండి. ఇండియన్ పేరోల్ పెట్టామంటే ప్రొవిడెంట్ ఫండ్కి ఏం ఇన్ఫోటైప్ యూస్ చేస్తాం 587, హెచ్ఆర్ఐకి ఏం మెయింటైన్ చేస్తాం 581, నామినీస్ క్లెయిమ్కి 590. అలా మనం అని ఆ స్పీడ్లో చెప్పాలి కంపల్సరీ. మీరు అక్కడ న్యాగ్ ఇచ్చినా వాళ్ళకి డౌట్ వస్తుంది. మామూలు కొంచెం ఏంటంటే వాళ్ళకి మీరు ఫేక్ పెట్టారు అని తెలిసినా కూడా ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే వన్స్ మీరు మీకు ఆ స్టఫ్ ఉంది అనుకుంటే మీరు ఫేక్ అని తెలిసినా కూడా వాళ్ళు ఛాన్స్ ఇస్తారు. సో ఆ ఛాన్స్
ఏంటంటే మీరు ఇది తీసుకోవాలి. అర్థమవుతుందా? ఓకే. అంటే దీంట్లో ఏంటంటే చాలామంది ఫేక్లోనే వస్తారు. ఇలా ట్యాంక్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ పెట్టేస్తాను. ఏం లేదు, ఇన్ఫో టైప్ అంటే ఇప్పుడు దీనికి అర్థం ఏంటంటే ఒక పెన్ డ్రైవ్ లాగండి. ఓకేనా? హెచ్ఆర్ఏ ఇన్ఫర్మేషన్ అనేది అది మెట్రోలో ఉంటున్నాడు, రెంట్ ఎంత పే చేస్తున్నాడు, అలా ఫలానా డీటెయిల్స్ అన్నీ ఈ ఇన్ఫో టైప్లో మెయింటైన్ చేస్తున్నాడు. అంటే ఏంటంటే ఈ పెన్ డ్రైవ్లో సేవ్ చేస్తున్నట్టు ఒక ఒక ఫోల్డర్లోగా. ఒక పెన్ డ్రైవ్ ఉంది, దానిలో ఫోల్డర్లు ఎలా ఉంటుంది, అలాగే ఎస్ఐపి అనేది ఒక ఫోల్డర్ అనుకోండి, ఒక పెన్ డ్రైవ్ అనుకోండి. ఫలానా హెచ్ఆర్ఏ డీటెయిల్స్ అనేది ఒక ఫోల్డర్లో సేవ్ చేస్తుంది, అలా అనుకోండి. సరే, నెక్స్ట్ ఎగ్జామ్షన్స్ అంటే ఏం లేదు. మీరు ఎల్ఐసీస్ కడతారు కదా, మనం మనం ఎగ్జామ్షన్స్ మెయింటైన్ చేస్తాం. అంటే నేను ఇది ఇయర్కి ఇంత మెయింటైన్ చేస్తున్నాను నేను, సో ఇన్సూరెన్స్కి ఇంత కడుతున్నాను, లేదంటే ఎగ్జామ్షన్స్ స్టాండర్డ్ ఎగ్జామ్షన్స్ ఉంటాయి, అలాగా ఎగ్జామ్షన్స్ అన్నీ దీంట్లో మెయింటైన్ చేస్తాను. 583 ఏంటంటే కార్ అండ్ కన్వీనియన్సెస్. కొన్ని కంపెనీస్ కార్కి లోన్స్ ఇస్తాయి, ఆ డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి. 584 ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇప్పుడు పాన్ కార్డ్ వచ్చాక ఏంటంటే ట్యాక్స్ అనేది కొంచెం టైట్ చేశాడు. పాన్ కార్డు వల్ల ఏమవుతుందంటే తన ఇన్కమ్ ఎంత పే చేస్తున్నాడు, అంటే ట్యాక్స్ ఎంత కడుతున్నాడు, తనకి ఇన్కమ్ ఎంత వస్తుంది. ఇప్పుడు హౌస్ రెంట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ చేస్తున్నాను, నాకు వేరే కంపెనీలో ఒక కంపెనీలో నేను జాబ్ చేస్తున్నాను, ప్రాపర్టీస్ అన్నీ బాగానే ఉన్నాయి. సో నేనేం చేస్తున్నాను, నాకంటే సపరేట్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, సో నేను అవి రెంట్స్కి ఇస్తున్నాను. ఓకేనా? ఆ రెంట్స్కి నేను ఇస్తున్నప్పుడు నేను కొంచెం ట్యాక్స్ కడతాను కదా, నా ఓన్ ప్రాపర్టీ అయినప్పుడు ట్యాక్స్ కడతాను. సో నేనేం చేయాలి, ఆటోమేటిక్గా నేను పాన్ కార్డు ఇవ్వాలి. సో అప్పుడేంటంటే దానివల్ల ఏమవుతుందంటే నాకు కంపెనీలో వచ్చే ఇన్కమ్ దీని ఇన్కమ్ టాలీ అయిపోతుంది అక్కడ. సో ఇక్కడ ట్యాక్స్ ఎంత, సో నేను ఎక్కడ ఎందుకని అప్పుడు నేను ఇక్కడ ఇన్ఫోటైప్ 584 అనేది ఇవ్వాలి. అంటే నాకు వేరే సోర్సెస్ నుంచి ఎలా బిజినెస్ ద్వారా వస్తుందా, లేకపోతే ల్యాండ్ ద్వారా వస్తుందా. ఫార్మింగ్కి ట్యాక్స్ అని ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఫార్మర్స్కి తను వచ్చే ఇన్కమ్ మీద ట్యాక్స్ ఉంటుంది. ఓకేనా? సో అది ఎలా వస్తుంది అనేది మ్యాక్సిమం ఏంటంటే ఐటీ వాళ్ళు ఇవ్వరు, బట్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి ఇది కన్ఫర్మ్ యూజ్ చేస్తారు. ఏటీసీ డిడక్షన్స్ అంటే ఇన్సూరెన్సెస్, మ్యూచువల్ ఫండ్స్, నెక్స్ట్ వచ్చి ఇలాంటివి. మీకు ఒకటండి, జాబ్కి వచ్చేసాక మీ జాబ్ ఎలాగా మీరు టాలీ అంటే ఎలా తెలుసుకుంటున్నారో
ది సేమ్ టైం ఏంటంటే మీ ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది, మనం ఏ స్లాబ్లో ఉన్నాం, ఆ స్లాబ్స్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే 5 lakhs వరకు ట్యాక్స్ ఉండదు. 5 to 10 ఇప్పుడు రెండు స్లాబ్ రేట్స్ వచ్చాయి, న్యూ ట్యాక్స్ స్లాబ్, ఓల్డ్ స్లాబ్ ట్యాక్స్ స్లాబ్. అది అసలు ఏంటి, అవి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే మనం రన్ చేసేది పేరోల్ రన్ చేయాలంటే ఇప్పుడు న్యూ స్లాబ్ రేట్ ఎంత ఉంది, ఓల్డ్ స్లాబ్ రేట్ ఎంత ఉంది. మీకు ఈరోజు ఒక టాస్క్ ఇస్తాను, న్యూ స్లాబ్ రేటు ఓల్డ్ స్లాబ్ రేటు జస్ట్ గూగుల్ చేయండి, అది ఎలా ఏ రేట్స్ ఉన్నాయో మీరు చెప్పండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే న్యూ స్లాబ్ రేట్కి ఓల్డ్ స్లాబ్ రేట్కి డిఫరెన్స్ ఏంటో చెప్పండి. అంటే వాడేం న్యూ స్లాబ్ రేట్ సెలెక్ట్ చేసుకున్నోడికి ఏముంటాయి, ఓల్డ్ స్లాబ్ రేట్ తీసుకున్నోడికి ఏముంటాయి. ఇది ఒక టాస్క్ ఈరోజు చేయండి మీరు, ఓకేనా. ఓకే అండి. ఎందుకంటే మామూలుగా బేసిక్గా మనం తెలుసుకోవాలి. అంటే మనకి అంత నాలెడ్జ్ ఇండియాలో ఏంటంటే కట్ అయిపోయిందిలే అనుకుంటారు తప్ప అది కాదు. అసలు ఎంత కట్ అవుతుంది, ఇలా కట్ అవుతుంది అనేది కొంచెం ఐడియా ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మనం ఎగ్జామ్షన్స్ అప్పుడు మనం ఏమేమి పెట్టుకోవచ్చు అంటే ట్యాక్స్ రిటర్న్స్ వేసుకోవాలనుకున్నాం అనుకోండి. సో నేను ఇయర్కి నేను ఇంత కడుతున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చే ఇన్కమ్ 1 lakh అనుకోండి, నాకు ట్యాక్స్ అనేది ఒక 7-8 వేలు కట్ అయిపోతుంది. ఒక్క నిమిషం. ఓకేనా. అది మనం తెలుసుకోవాలండి మెయిన్, అంటే స్లాబ్ రేట్స్ ఎంత కట్ అవుతుంది, సో ట్యాక్స్ కట్ అవుతుంది. సో మనకి ఇయర్కి ఏంటంటే నేను అప్పుడు లాస్ట్లో నేను ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్ చేసినప్పుడు నేను సబ్మిట్ చేస్తాను, నేను ఇన్సూరెన్స్ ఇంత కడుతున్నాను, మ్యూచువల్ ఫండ్స్లో నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను, నాకు పేరెంట్స్ ఖర్చుకి నేను ఇంత మెడికల్ బిల్స్ నేను అప్లై చేశాను. సో నేను ఎలా అన్ని ఎగ్జామ్షన్ ఇచ్చాను అనుకోండి, వాడు ఎగ్జామ్షన్ ఇస్తాడు అనమాట ట్యాక్స్. అంటే మనం ఇప్పుడు దాకా కట్టిన ట్యాక్స్ కొంచెం రిటర్న్ చేస్తాడు, వాడికి ఎంత వ్యాలిడ్ ఉంటుందో అంతవరకు తీసుకుని మిగతాది మనకి అకౌంట్ వేస్తాడు అనమాట. ఓకేనా అండి. నెక్స్ట్ 587 ఏంటంటే ప్రొవిడెంట్ ఫండ్ అంటే మీకు ఇవన్నీ తెలుసా మీకు? ప్రొవిడెంట్ ఫండ్ అంటే ఏంటి, గ్రాట్యుటీ అంటే ఏంటి? ప్రొవిడెంట్ ఫండ్ అంటే ఏంటంటే మన దాంట్లో కొంత అమౌంట్ అనేది కట్ చేసుకుంటాడు అనమాట. కట్ చేసుకొని వాడు ఏం చేస్తాడంటే వాడు కంపెనీ కూడా ఒక 12% అనేది వాడిస్తాడు. అది లైక్ ఏంటంటే మనం దాచుకున్న డబ్బుల్లాగా. ప్రొవిడెంట్ ఫండ్ కూడా ఎగ్జామ్షన్ కిందనే వస్తుంది, వన్ ఆఫ్ ద ఎగ్జామ్షన్, ఓకేనా. ఇవన్నీ మాకు సార్స్ చెప్పలేదు, నేనే నేర్చుకున్నాను. తర్వాత మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్తున్నాను. అంటే మామూలుగా ఇండియాలో ఏంటంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువ ఉంటుంది చాలామందికి, అంత ఫోకస్ చేయరు. సరే కట్ అయిపోయింది కదా అనుకుంటారు అంతే. ఓకేనా. ఇవి ఇండియన్ ఇన్ఫో టైప్స్ అండి, ఇవి ఇండియాకి యూజ్ చేస్తారు. సో అది డిఫరెన్స్ ఏంటంటే ఒకటి ఎలవెన్స్ గ్రూపింగ్, ఒకటి ఎందుకంటే వేరే కంట్రీస్కి ఎలవెన్స్ గ్రూపింగ్ అనేది మనం మెయింటైన్ చేయాలి.
ఇండియన్ పేరోల్కి అదొక డిఫరెన్స్. ఓకేనా? సో నేను ఇప్పుడు హెచ్ఆర్ ఎలా మెయింటైన్ చేయాలో మీకు చూపిస్తాను. నా వాయిస్ క్లియర్గానే ఉంది కదా? ఇక్కడ ఇన్ఫోటో 581 581 ఇచ్చాను. 581 ఇచ్చి నేను క్రియేట్ న్యూ అని కొట్టగానే ఓకేనా? ఇక్కడ మెట్రో అయితే మెట్రో రెంట్ అమౌంట్ ఇక్కడ మెయింటైన్ చేస్తాను అనమాట. ఒకవేళ నేను ఇక్కడ 15,000 ఇస్తాను, ఇదిగోండి ఇక్కడ మార్క్ చేస్తాం హెచ్ఆర్ఏ టు బి ట్యాక్స్ ఎక్స్టెన్షన్. అంటే ఏంటంటే హెచ్ఆర్ఏ కూడా ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా, 2,50,000 వరకు. ఓకేనా? సో నేను ఇక్కడ సేవ్ చేస్తాను. నేను ఇక్కడ అమౌంట్ ఇచ్చేసి సేవ్ చేస్తాను. మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ ఇచ్చింది 15,000, కానీ ఇక్కడ ఎంత వచ్చింది? 75,500 వచ్చింది. అంటే నేను ఏం చేశాను, అంటే ఇక్కడ నేను 100% ఇచ్చేసాను. ఇక్కడ 100% ఎందుకు వచ్చేసింది అంటే, ఇక్కడ చూసారా పిఆర్జెడ్ అంటే 3 అని, ఇక్కడ ఒకటి 3 ఉంది. అంటే ఇక్కడ ఎంత ఇచ్చాను, 50% ఇచ్చా. ఇక్కడ మనం మళ్ళీ మెయింటైన్ చేసాం 0001, ఇక్కడ 50% అవుతుంది. అంటే టోటల్ ఎంత అవుతుంది? ఇది మనం మెయింటైన్ చేసింది కాదు, ఎవడో తప్పసదు ఆడు కూడా ఇదే మెయింటైన్ చేస్తాడు. ఇక్కడ చూసారా ఇందాక ఎంత వచ్చింది, 75,500 వచ్చేసింది. ఇప్పుడు ఎంత వచ్చింది, 37,750 ఇచ్చాం. ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని వస్తుందండి ఈ టేబుల్. అంటే ఏమంటారు, సారీ, బేస్ వేస్టేజ్ ఫర్ వాల్యుయేషన్. అంటే ఏంటి, నేను ఇక్కడ హెచ్ఆర్ఏ అనేది 50% ఇచ్చాను. ఓకేనా? కొన్ని కంపెనీస్లో ఎలా ఉంటుందంటే 50% ఆఫ్ హెచ్ఆర్ఏ, 20% ఆఫ్ హెచ్ఆర్ఏ అంటాడు, 10% ఆఫ్ కన్వెన్స్ అలవెన్సెస్ అంటాడు. అప్పుడు ఏంటంటే ఇక్కడ బేసిక్ పే ఇచ్చాం కదా మన అలాగో 0001 మంత్లీ శాలరీ ఇచ్చాం, 2 ఇచ్చాం. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మళ్ళీ నేను హెచ్ఆర్ఏ ఇక్కడ 0003 ఇచ్చి, అది సారీ హెచ్ఆర్ఏకి ఏమో ఇక్కడ మనం ఎలా అయితే బేసిక్ పే ఇచ్చానో నేను అలాగే 0001 కన్వీనియన్స్ అలవెన్స్ కూడా, అంటే సారీ ఇక్కడ నేను 0003 ఇచ్చాను హెచ్ఆర్ఏకి. ఇక్కడ ఏంటంటే బేస్ వేస్ట్ అయిపోయి ఇచ్చాను. అంటే నేను 50% దాని మీద డిపెండ్ అవ్వాలన్నా. సో
సో నేను ఇప్పుడు ఇంకో కండిషన్ పెట్టాను, 10% ఆఫ్ ద కన్వీనియన్స్ అలవెన్సెస్. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నేను 0003 అని ఇచ్చేసి ఇక్కడ 1తో పాటు 2 కూడా ఇస్తాను, కన్వీనియన్స్ అలవెన్స్ కూడా ఇస్తాను. అప్పుడు ఏమవుతుంది, 50% ఆఫ్ హెచ్ఆర్ఏ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, 10% ఆఫ్ 60% తీసుకుంటుంది. సో అప్పుడు ఇక్కడ అమౌంట్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మీరు హెచ్ఆర్ఏ మెయింటైన్ చేస్తారు, ఓకేనా. ఇప్పుడు ఇన్ఫో టైప్ ఏంటి చూడండి. ఇందాక మీకు మనకేముంది 1 or 2 ఉన్నాయి, ఇప్పుడు ఏమొచ్చింది, హెచ్ఆర్ఏ కూడా వచ్చింది, అంటే 37,500 యూనిట్ ఏంటి, పర్సంటేజ్ ప్లేస్ చేసుకుంది, ఓకేనా. ఇందాక హెచ్ఆర్ఏ రాలేదు కదా మనం ఇన్ఫో టైప్ 8లో, జస్ట్ 2 మెయింటైన్ చేసాం కదా, 1 or 2, అవునా కదా. మరి హెచ్ఆర్ఏ ఎలా వచ్చింది, దాన్నే డైనమిక్ యాక్షన్స్ అంటారు. ఇప్పుడు నేనేం చేశా, 581లో నేను అమౌంట్ మెయింటైన్ చేసి సేవ్ కొట్టగానే ఆటోమేటిక్గా నాకు వచ్చింది ఏంటి, నేను అక్కడ ఏమి ఎంటర్ చేయలేదు కదా, డైరెక్ట్గా ఇక్కడే వచ్చింది. సో మీ పిఏలో ఒక టాపిక్ చెప్పా, డైనమిక్ యాక్షన్స్ అని. when we maintain any field in an info type, if the field calls other info type, then it is called dynamic actions. అంటే ఏంటంటే ఇప్పుడు నేను చేసింది అదే, 581లో మెట్రో అమౌంట్ మెయింటైన్ చేసి సేవ్ చేయగానే నాకు ఆటోమేటిక్గా వచ్చేసింది. నేను ఎక్కడ ఏమి బ్యాక్ వచ్చి నేను ఇన్ఫో టైప్ 8 ఇవ్వలేదు కదా, డైరెక్ట్గానే వెళ్ళిపోయింది, డైరెక్ట్గా అక్కడ మెయింటైన్, దానే డైనమిక్ యాక్షన్స్ అంటారు, ఓకేనా. అది పిఏలో టాపిక్, డైనమిక్ యాక్షన్స్ అనేది పిఏలో టాపిక్. మీకు జస్ట్ మీకు ఇక్కడ తెలుస్తుందని నేను చెప్పాను అంతే, ఓకే. ఇప్పుడు దాకా ఇక్కడ డౌట్స్ ఏమైనా ఉన్నాయా దీంట్లో? మీరు ఈ షీట్ ప్రిపేర్ చేసుకుంటే పోలేని ఆన్సర్లు చెప్పచ్చు, ఇది ఒక్కటి చదివితే ఇన్ఫో టైప్ 8 రిలేటెడ్ క్వశ్చన్స్ పోలని చెప్పచ్చు. టేబుల్ నేమ్తో సహా ఇచ్చారు. నేను ఓ పని చేస్తానండి, మొత్తం పేరోల్ అయ్యాక ఇది అప్లోడ్ చేస్తాను, అంటే నేను అది మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని అదంతా పెద్ద తలనొప్పిగా ఉంది. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇన్ఫో టైప్ 14. ఇన్ఫో టైప్ 14 అంటే ఏంటంటే, మనం ఇప్పుడు దీంట్లో హెచ్ఆర్ఏ అనేది వీటిలో మనం అలాగో 2 అలవెన్సెస్ ఇచ్చాం, ఒకటి కన్వీనియన్స్ అలవెన్స్ వచ్చాం, హెచ్ఆర్ఏ అలవెన్స్ వచ్చాం. అవి కాకుండా ఇంకేమన్నా అంటే రెగ్యులర్గా పే చేసేది, లేకుంటే రెగ్యులర్గా డిడక్ట్ చేసేది ఏదన్నా ఉంది అన్నా మనం ఏం చేయొచ్చు, ఇన్ఫో టైప్ 14లో మెయింటైన్ చేస్తాం అన్నమాట. అంటే ఎలాంటి అలవెన్సెస్ అంటే యూనిఫామ్ అలవెన్సెస్. ఆ యూనిఫామ్ అలవెన్సెస్ అనేది రెగ్యులర్గా పే చేయాలన్నమాట. సో అది మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు, ఇన్ఫో టైప్ 8లో మెయింటైన్ చేయకూడదు అంటే చేయొచ్చు, ఇన్ఫో టైప్ 8లో మెయింటైన్ చేయొచ్చు, అవసరమైతే రెండిట్లో కూడా మెయింటైన్ చేయొచ్చు. ఇన్ఫో టైప్ 8కి అలౌ చేయొచ్చు, 14కి అలౌ చేయొచ్చు, ఓకేనా. లేదంటే మూడిట్లకి అలౌ చేయొచ్చు, ఇన్ఫో టైప్ 8, 14, 15. సో ఇక్కడ ఏం చేస్తాము అంటే ఇన్ఫో టైప్ 14 అంటే ఏంటంటే రెగ్యులర్గా పే చేసే అలవెన్సెస్ని ఇన్ఫో టైప్ 14 అంటే రెగ్యులర్ పెయిడ్ అలవెన్సెస్ అనమాట. అంటే మీరు రెగ్యులర్గా మంత్లీ వైజ్ ఇస్తున్నారు, అంటే మంత్లీ అనే కాదు, మీకు అవసరమైతే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోన్ ఉంది, ఓకేనా. ఎవరైనా ఒక అమౌంట్ లోన్ ఒక కస్టమర్ అదే ఒక ఎంప్లాయీ లోన్స్ తీసుకున్నాడు, 10,000 తీసుకున్నాడు అనుకోండి. వాడు ఏమనుకున్నాడు, నేను 5 మంత్స్కి నేను కట్టాలనుకున్నాను. అంటే నేను రెగ్యులర్గా ఈ పలానా టైం నుంచి ఈ పలానా వరకు, అంటే జనవరి 1 నుంచి జూన్ 1 వరకు నేను ఇది జూన్ మంత్ వరకు నేను డిడక్ట్ చేయాలి. అంటే అప్పుడు ఏమవుతుంది, ఆ అమౌంట్ అనేది రెగ్యులర్గా మంత్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,000 లోన్ ఇచ్చాను ఒక ఎంప్లాయ్కి, ఓకేనా. నేను ఒక వేస్ట్ టైప్లో నేను వేస్ట్ టైప్ క్రియేట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ 5,000 అని ఒక వేస్ట్ టైప్ క్రియేట్ చేశాను. సో నేను వేస్ట్ 5,000 అని క్రియేట్ చేసి నేను ప్రతి మంత్ 1,000 డిడక్ట్ చేయాలి. అంటే 10 మంత్స్ నేను డిడక్ట్ చేయాలి, ఓకేనా. జాన్ ఓకేనా. ప్రతి మంత్ నేను 1,000 డిడక్ట్ చేయాలనుకో. అంటే నేను రెగ్యులర్గా డిడక్ట్ చేస్తున్నాను కదా, వేస్ట్ ఆఫ్ 5,000లో నేను రెగ్యులర్గా డిడక్ట్ చేస్తున్నాను. అంటే పలానా పర్టికులర్ పీరియడ్ జాన్ 1 నుంచి నేను అక్టోబర్ వరకు నేను కట్ చేసుకుంటున్నాను అమౌంట్. సో దాన్ని మనం ఇన్ఫోటైప్ 14లో మెయింటైన్ చేస్తున్నమాట. అంటే స్టార్ట్ డేట్ ఇప్పుడు నేను ఈ మంత్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మే నుంచి డిసెంబర్ వరకు కట్ చేయాలి. సో నేను అప్పుడు ఏం చేస్తాను, ఇన్ఫోటైప్ 14 అని పెట్టుకోండి. ఇక స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ నేను ఫలానా డేట్ వరకు ఇస్తున్నాను. ఓకేనా. ఈ 1,500 అనేది ఒకవేళ బ్యాంక్ లోన్ డిడక్షన్ అనుకోండి. సో నేను అప్పుడు ఏమవుతుంది, జనవరి 1 నుంచి 31/12/2022 వరకు నాకు ఆ అమౌంట్ నేను 1,000 అనేది ఇప్పుడు నేను మెయింటైన్ చేశాను అనుకోండి. 1,000 అని మెయింటైన్ చేస్తాను. 1,000 అని మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి నెల 1,000 అనేది జనవరి నుంచి డిసెంబర్ వరకు డిడక్ట్ అవుతుంది. నెక్స్ట్ జనవరి 1, 2023 రాగానే డిడక్షన్ అనేది అవ్వదు. సో ఇప్పుడు మనం అనేది రెగ్యులర్గా మెయింటైన్ చేస్తాం. కొన్ని అలవెన్సెస్ ఏంటంటే మీరు కంపల్సరీ మీ కంపెనీ మంత్లీ వైజ్ పే చేస్తారు. సో కొన్ని 14లో మెయింటైన్ చేస్తారు, కొన్ని డిడక్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఇన్సూరెన్స్ అనేది నేను ఎంప్లాయ్ దగ్గర ఒక 5,000, 2,000, 1,500 నేను డిడక్ట్ చేయాలనుకున్నాను అనుకోండి. నేను క్వార్టర్లీ డిడక్ట్ చేయాలనుకున్నాను. సో నేను అప్పుడు ఏం చేస్తానంటే డిడక్షన్ పీరియడ్స్ అసైన్ చేసి ప్రతి జనవరికి, ప్రతి ఏప్రిల్కి, ప్రతి మేకి, ప్రతి డిసెంబర్కి ఇంత 500 డిడక్ట్ చేయాలి అని నేను డిడక్షన్ పీరియడ్స్ అనేది అసైన్ చేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ పీరియడ్స్ డిడక్ట్ అవుతుంది. లేదు ఇంకొకటి డిడక్షన్స్ ఉంటాయి, మీల్ అలవెన్స్ డిడక్షన్స్ ఉన్నాయి అనుకోండి. నేనేం చేస్తున్నాను, తన దగ్గర ఒక 1,100 నేను డిడక్ట్ చేస్తాను. 1,100 డిడక్ట్ చేసి నేను ఒక సెపరేట్ కార్డ్, సొడక్సో కార్డ్ అని ఇలా ఫుడ్ కార్డ్స్ ఉంటాయి. నేను ఆ కార్డ్స్లో నేను కూపన్స్ ఉంటాయి, ఆ ఫుడ్ కూపన్స్కి నేను వేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, నాకు ప్రతి నెల డిడక్ట్ అవ్వాలి కదా. సో అప్పుడు నేనేం చేస్తాను, నేను జాబ్లో ఉన్నంత వరకు చేయాలి, డిడక్ట్ అవ్వాలి. అప్పుడు నేను ఇక్కడ ఎండ్ డేట్ నేను 4/9 ఇస్తాను. నేను ఆ కంపెనీలో నేను వర్క్ చేస్తున్నంత వరకు నాకు అది వాళ్ళు డిడక్ట్ అనేది. సో అదేంటంటే రెగ్యులర్గా డిడక్ట్ చేశారు. సో వాటిని రెగ్యులర్ పేమెంట్స్ అనేవి మెయింటైన్ చేసేది ఎక్కడంటే ఇన్ఫోటైప్ 14. అర్థమవుతుందండి.
ఓకేనా. ఫస్ట్ మనం ఇక్కడ నావిగేషన్ నేను ఇది నావిగేషన్ ద్వారా చూపిస్తాను. ఒక ఒక వే స్టెప్ నావిగేషన్ ద్వారా క్రియేట్ చేస్తాను. ఓకేనా. ఒక వే స్టెప్ టేబుల్స్ ద్వారా క్రియేట్ చేస్తాను. ఓకేనా. మీ రెండు మెథడ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ కంపెనీలో వెళ్ళేసరికి మనకి అవన్నీ గుర్తుండవు. నావిగేషన్ అంతా పక్కన పెట్టారు, టేబుల్ వైసే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా మీకు. లేదంటే నావిగేషన్ ద్వారానే చెప్పండి అంటే నావిగేషన్ ద్వారా చెప్తాను. ప్రజెంట్ అంటే మీరు ఆ కంపెనీలోకి వెళ్తే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. హలో. 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 వినిపిస్తుందా? వినిపిస్తుంది. కొంచెం సమాధానం చెప్పండి అమ్మా. అంటే నాకు కట్ అయిపోతుంది. వినిపిస్తుంది. అంటే నాకు బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఉందని మ్యూట్ పెట్టాను అంతే. పేరోల్ డేటాకి వెళ్ళి పీవై అంటే పేరోల్. ఓకేనా. ఇంకా షార్ట్ కట్స్లో ఇక్కడ రికరింగ్ పేమెంట్స్ అండ్ డిడక్షన్స్. ఫర్ టైప్ 14 అంటే రికరింగ్ పేమెంట్స్ అండ్ డిడక్షన్స్. అడుగుతారు. ఫర్ టైప్ 14, 15 ఇవి అడుగుతారు. రీజన్ ఫర్ చేంజ్. సో ఇక్కడ ఆల్రెడీ మీకు పే స్కేల్ ఇంక్రీజ్ డిక్రీజ్ అని ఉంటుంది. మనం చేసేది ఇంక్రీజ్ అయినా చేస్తాం, డిక్రీజ్ అయినా చేస్తాం. సో యూ నీడ్ టు డిఫైన్ పే స్కేల్ రీజన్. ఇక్కడ వేస్ట్ టైప్స్ ఉంటుంది కదా, వేస్ట్ టైప్స్ గురించి కాపీని కొట్టదండి. ఏం లేదు, మనం ఇన్ఫో టైప్ 8లో వేస్ట్ టైప్స్ క్రియేట్ చేస్తాం. సేమ్ యాజ్ ఇక్కడ 14లో కూడా వేస్ట్ టైప్స్ క్రియేట్ చేస్తాం.
ఇక్కడ ఎలవెన్సెస్ ఉన్నాయి చూసారా, మెడికల్ ఎలవెన్సెస్, కార్ ఎలవెన్సెస్, ఇలా డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ వేస్ట్ టైప్ గ్రూప్ అని ఉంది చూడండి, 14 అంటే ఇన్ఫో టైప్ 14 గ్రూపింగ్కి మనం ఇక్కడ వేస్ట్ టైప్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా, ఇది టెస్ట్ రన్ అంటే టెస్ట్ చేస్తాం ఆల్రెడీ. మీరు ఎం అనే దాంట్లోనే కాపీ చేయాలా అనేది లేదు, మనకి కావాలంటే ఇక్కడ వేస్ట్ టైప్స్ ఉన్నాయి కదా, దాంట్లో కూడా కాపీ చేసేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదే కాపీ చేస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మెడికల్ ఎలవెన్సెస్ ఇచ్చాను, మెడికల్ యూనిఫామ్ ఎలవెన్సెస్ ఇచ్చాను. ఓకేనా, నేను ఇంకోటి క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నావిగేషన్ ద్వారా ఒకటి క్రియేట్ చేద్దాం, తర్వాత నేను వేరే ప్రాసెస్ కూడా చెప్తాను, దాంట్లో వేరే 2 క్రియేట్ చేద్దాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టెస్ట్ అని తీసేసి కాపీని కొట్టాను అనుకో. సో ఈ టేబుల్స్ అన్నిట్లో కాపీ అయిపోయినట్టుందండి. 539, 5 ఈ టేబుల్స్ అన్నిట్లో ట్యాక్సిబిలిటీ ఆఫ్ వేస్ట్ టైప్స్ ఉన్నాయి, దాంట్లో కూడా సేవ్ అయిపోయినాయి మొత్తం. అంటే మనం కాపీ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కాపీ చేస్తాం అనుకోండి, ఇంకా అంటే ఒక డ్రైవ్ నుంచి వేరే డ్రైవ్లో కాపీ చేసినప్పుడు ఆటోమేటిక్ అన్నీ మూవ్ అవుతాయి కదా, మనం ఏమేమి సేవ్ చేసామో అన్నీ మూవ్ అయిపోతాయి వేరే దాని ఫోల్డర్కి. సో అది కూడా కాపీ, ఇక్కడ వేస్ట్ టైప్ కాపీ అంటే అంతే, ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు వేస్ట్ టైప్ కాపీ చేసాం, వేస్ట్ టైప్ క్రియేట్ చేసాం కదా, సేమ్ అంతకుముందు మనం వేస్ట్ టైప్ టెక్స్ట్ ఎలా చెక్ చేసామో అవన్నీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ టైప్ క్యాటలాగ్ అని ఉంది కదా, సో ఇవన్నీ సేమ్ టేబుల్స్ అండి. ఇన్ఫో టైప్ 8 మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది ఇక్కడ టెక్స్ట్ చెక్ చేంజెస్ చేయాలంటే టెక్స్ట్ చేంజెస్ చేయొచ్చు. మనం ఎన్ని కాపీ చేసాం, 2 కదా. ఒకటే చేసిన సరే తర్వాత చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే పెర్మిసిబిలిటీ ఫర్ టైం, ఇది నేను చెప్పిన టాపిక్ మళ్ళీ చెప్తాను. పెర్మిసిబిలిటీ వేస్ట్ టైప్ టైప్స్ అంటే ఏంటంటే
ఇక్కడ నేను ఈ వేస్ట్ టైప్ నేను 14కి పర్మిషన్ ఇచ్చాను. సో ఎలా అంటే వన్స్ మెయింటైన్ చేయాలా, సెవరల్ టైమ్స్ మెయింటైన్ చేయొచ్చా అంటే ఈ టైం కన్స్టెంట్ క్లాస్ టైం కన్స్టెంట్ 2 అంటే ఓన్లీ వన్స్ మెయింటైన్ చేయడానికి అలా పాసిబిలిటీ ఉంటుంది. 3 అంటే మీరు సెవరల్ టైమ్స్ మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ సార్ పెర్మిసిబిలిటీ ఫర్ ఈఎస్సీ పిఎస్సీ అంటే ఏంటంటే ఎంప్లాయ్ గ్రూప్ బేస్ చేసుకుని అలౌ చేయాలి. మీరు అన్నీ 1 పెట్టేసుకోండి. ఓకేనా. పెర్మిసిబిలిటీ మెయింటైన్. నెక్స్ట్ వేస్ట్ టైప్ క్యారెక్టరిస్టిక్స్ అంటే T5 లెవెల్. ఇదిగోండి ఇప్పుడు ఇదేంటి యాడ్ టు టోటల్ మాట అంటే ఏంటంటే మన టోటల్ గ్రాస్ ఉంటుంది కదా, టోటల్ గ్రాస్కి యాడ్ చేయాలా వద్దా, లేదంటే ఈ వేస్ట్ మెడికల్ అలవెన్సెస్ అంటే ఇప్పుడు నేను డిడక్షన్ మార్క్ చేశాను అనుకోండి, మెడికల్ అలవెన్సెస్ కన్నా ఏదంటే ఇది ఏమవుతుంది అంటే డిడక్షన్ వేస్ట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే 500 అనేది మంత్లీ వాడికి కట్ అయిపోతుంది అనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను డిడక్షన్ తీస్తే అదేమవుతుంది అంటే పేమెంట్ వేస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఇండైరెక్ట్ వాల్యుయేషన్స్ ఏం మెయింటైన్ చేయని అవసరం లేదు. కొన్నిసార్లు లేదు నాకు కాన్స్టెంట్ ఈ అమౌంట్ అనేది కాన్స్టెంట్ పే చేయాలనుకుంటున్నాను అనుకోండి, CONST అని ఒకటి ఉంటుంది. ఆ ఫంక్షన్ మెయింటైన్ చేసి ఓకేనా. ఇంకొక కాన్స్టెంట్ టేబుల్స్ ఉంటాయి 53K 53 సంథింగ్ ఏదో ఉంటుంది. నేను అక్కడ కాన్స్టెంట్ అమౌంట్ మెయింటైన్ చేస్తే ఆటో 53 నేను చేయాలి. ఓకేనా. ఇందాక ఓపెన్ చేశాను కదా, నేను సర్టెన్ అమౌంట్ ఇచ్చాను. సో నేను అక్కడ వెళ్ళే అమౌంట్ పలానా అమౌంట్ అని నేను డిఫైన్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఇండైరెక్ట్ వాల్యుయేషన్ డైరెక్ట్ అమౌంట్ అనేది కట్ అవుతుంది. అంటే నేను 1500 ఇచ్చాను, 1500 ఆటోమేటిక్గా అతను పే చేస్తుంది. ఈ కాన్స్టెంట్ వల్ల దానివల్ల యూజ్. ఓకేనా. ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతున్నాను. ఓకే. వేస్ట్ టైప్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ చెప్పాను. తర్వాత ఏంటంటే పేమెంట్ మోడల్స్ మాట. ఇక్కడ స్టెప్ వైజ్ రాస్తాను. నెక్స్ట్ మీరు ఏం చేస్తామంటే మీరు మెయింటైన్ ఈఎస్జీ అండ్ పిఎస్జీ ఈఎస్జీ అండ్ పిఎస్జీ 2 వేస్ట్ టైప్స్. నెక్స్ట్ ఈ స్టెప్ క్రియేట్ చేస్తాం. ఓకే. దీని టైప్ వచ్చి T5 to set. నెక్స్ట్ సారీ
T512Z. Next we need to define waste type characteristics. ఓకేనా. ఇప్పుడు మనం వేస్ట్ టైప్ ఈ 4 స్టెప్స్ వల్ల నేను వేస్ట్ టైప్స్ అనేది క్రియేట్ చేశాను. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే దీంట్లోనే పేమెంట్ మోడల్స్ అనేది డిఫైన్ చేస్తాం. పేమెంట్ మోడల్స్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేస్ట్ టైప్ నేను ప్రతి 6 మంత్స్కి పే చేయాలి. అంటే ప్రతి 6 మంత్స్ నేను డిడక్ట్ చేయాలనుకున్నాను. ఇన్సూరెన్స్ కింద నేను 1500 కట్ చేయాలి. సో నేను ఏం చేస్తాను, ఏప్రిల్లో ఒకసారి కట్ చేస్తాను, మళ్ళీ సెప్టెంబర్లో కట్ చేస్తాను. సిక్స్ మంత్స్కి ఒకసారి కట్ చేస్తాను. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం పేమెంట్ మోడల్స్ అంటే పీరియాడిసిటీస్ అనేది డిఫైన్ చేయాలి. ఈ మంత్లీ ఈ పర్టికులర్ వేస్ట్ టైప్ మంత్లీ పే చేయాలా, లేకపోతే సెమీ మంత్లీ పే చేయాలా, లేకపోతే 6 మంత్స్కి ఒకసారి పే చేయాలా, ఎలా అనేది డిఫైన్ చేస్తాం. దాన్నే పేమెంట్ మోడల్స్ ఉంటారు. ఈ పేమెంట్ మోడల్స్ అనేది ప్రతి వేస్ట్ టైప్ క్రియేట్ చేయాలి అంటే లేదు. మన ఈ ప్రతి వేస్ట్ టైప్ నేను క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అవసరమైతే చూడండి, మీకు PA30 నేను చూపిస్తాను. నేను ఆల్రెడీ ఇప్పుడు ఒక వేస్ట్ టైప్ క్రియేట్ చేశాను కదా 4. సో అది ఆల్రెడీ నాకు అలౌ చేసేసింది. మీకు ఇందాక చూసారా 1005 ఒకటే వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేశాను, 004 కూడా వచ్చింది. ఎందుకంటే నేను పెర్మిసిబిలిటీ ఫర్ ఇన్ఫో టైప్స్ మెయింటైన్ చేశాను. అంటే ఏం మెయింటైన్ చేసినందుకు వచ్చిందంటే ఇక్కడ ఉంది కదా, ఇది ఉంది కదా, డిఫైన్ వేస్ట్ టైప్ పర్మిసిబిలిటీ ఫర్ ఇన్ఫో టైప్ అని. సో నేను ఇక్కడ నేను ఒకవేళ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్ఫో టైప్ 8లో నేను 2 అని క్రియేట్ చేశాను, కన్వీనియన్స్ అలవెన్సెస్ క్రియేట్ చేశాను. ఓకేనా. దీని ఇప్పుడు చూడండి, మీకు నేను 2 ఇక్కడ అలౌ చేశానండి. ఇప్పుడు చూడండి, సారీ ఇలా డిస్కనెక్ట్ అవుతుంది. నేను మళ్ళీ కొత్తది పంపిస్తాను మీకు. సో అది 1.5 hour పెట్టేస్తాను, అప్పుడు డిస్కనెక్ట్ అవుతుంది. ఎక్కడ డిస్కనెక్ట్ అయింది? పేమెంట్ మోడల్ అంటే ఏంటో చెప్తాను. హలో అన్నా, పేమెంట్ మోడల్ అంటే ఏంటో చెప్తాను మీకు. విన్నారు అది? చెప్పలేదన్నా. డిస్కనెక్ట్ అయిపోయింది అక్కడ, చెప్తుంటే డిస్కనెక్ట్ అయిపోయింది. ఇది ఒకటి చూడండి, నేను తర్వాత పేమెంట్ మోడల్ ఏంటో చెప్తాను. ఓకే అండి. నేను ఇక్కడ ఇన్ఫో టైప్స్లో నేను మీకు ఇందాక 1005 ఒకటే వచ్చింది కదా, ఇప్పుడు 4-2 వస్తుంది. నేను 2 ఇన్ఫో టైప్ 8కి అలౌ చేశాను. అట్ ది సేమ్ టైం ఇప్పుడు నేను కాల్ డిస్కనెక్ట్ అయిపోయినప్పుడు ఏంటంటే ఇన్ఫో టైప్ 14 కూడా నేను అలౌ చేశాను అనమాట.
సో అంతే. ఇక్కడ దీని యూజ్ ఏంటంటే పెర్మిసిబిలిటీ ఫర్ పర్ ఇన్ఫో టైప్ అంటే దీని యూజ్ ఏంటంటే చెక్ ఎంట్రీ ఫర్ పెర్మిసిబిలిటీ పర్ ఇన్ఫో టైప్. ఇదేంటంటే నేను ఇప్పుడు టూ మెయింటైన్ చేశాను. ఇక్కడ టూ మెయింటైన్ చేస్తున్నప్పుడు నాకు మాస్టర్ డేటాలో ఏమైంది, ఇన్ఫో టైప్ 14కి 2 కూడా అలో చేసింది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 తీసేయాలనుకుంటున్నాను అనుకోండి. మీరు ఇక్కడ అయితే డీలిమిట్ చేయొచ్చు, లేదంటే డిలీట్ చేయాలి. కానీ కంపెనీలు ఎప్పుడు డిలీట్ చేయకండి, డీలిమిటే చేయాలి. ఓకేనా? ఓకే. మీరు ఏదైనా డిలీట్ చేయాలి అన్నా మీరు పైన నుంచి సెట్ అండ్ రిటర్న్ మెయిల్ రావాలి, నాకు ఈ పలానా వేస్ట్ టైప్స్ అనేది నాకు అవసరం లేదు, సో యూ ప్లీజ్ డిలీట్ అని. డిలీట్కి డీలిమిట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. డీలిమిట్ అంటే ఓల్డ్ రికార్డ్ ఉంచేస్తుంది. ఓకేనా? న్యూ రికార్డ్ అనేది డిలీట్ చేయొచ్చు, లేదంటే న్యూ రికార్డ్ నుంచి నేను ఓల్డ్ రికార్డ్లో వన్స్ అని మెయింటైన్ చేశాను, నేను న్యూ రికార్డ్ నుంచి సెవరల్ మెయింటైన్ చేయొచ్చు. ఓకేనా? దాంది పెర్మిసిబిలిటీ. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే మనం పేమెంట్ మోడల్స్ అనేది ఒక డిఫైన్ చేస్తాం. పేమెంట్ మోడల్స్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెడికల్ ఇన్సూరెన్స్ నేను ఎంప్లాయీస్ నుంచి నేను కలెక్ట్ చేస్తాను, 500 కలెక్ట్ చేస్తాను. సంవత్సరానికి నేను 1500 తీసుకున్నాను, లేదు 2000 తీసుకున్నాను. నేను అప్పుడు నేను ఎలా అనుకున్నాను అంటే క్వార్టర్లీ డిడక్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే జనవరి, ఏప్రిల్, జూన్, నవంబర్, సో ఈ 4 months నేను డిడక్ట్ చేయాలనుకుంటున్నాను. సో నేను అప్పుడు పేమెంట్ మోడల్స్లో నేను ఏం చేస్తాను అంటే పీరియాడిసిటీస్ అని మెయింటైన్ చేస్తాను. అంటే ఏంటంటే ఆ పర్టికులర్ వేస్ట్ టైప్ అనేది మంత్లీ పే చేయాలా, మంత్లీకి డిడక్ట్ చేయాలా, లేకపోతే సెమీ మంత్లీ డిడక్ట్ చేయాలా, లేదంటే క్వార్టర్లీ డిడక్ట్ చేయాలా, హాఫ్ ఇయర్లీ డిడక్ట్ చేయాలా అనేది పీరియాడిసిటీస్ అనేది డిఫైన్ చేస్తాను. ఇది కంపల్సరీ మెయింటైన్ చేయాలా అంటే లేదు, అవసరం లేదు. కొన్ని కంపెనీస్ అయితే అసలు పేమెంట్ మోడల్స్ అనేది ముట్టుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ లాంటి కంట్రీస్లో ఏంటంటే వాళ్ళు కొన్ని ఉంటాయి. నేను చాలా కంట్రీస్కి నేను డెవలప్మెంట్ చేస్తాను. ఇండియాకి పేమెంట్ పీరియడ్స్ ఉన్నాయి, వాళ్ళు పేమెంట్ మోడల్స్ యూజ్ చేయలేదు చాలా, కానీ ఓన్లీ యూఎస్, కెనడా వాటికి మాత్రం యూజ్ చేశారు. సో ఇది కంపల్సరీ అనేది మాత్రం కూడా కాదు. ఓకేనా? డిఫైన్ పీరియాడిసిటీస్. ఇప్పుడు డిఫైన్ పీరియాడిసిటీస్ అంటే define periods is that waste type should pay or deduct based on periods. For example, monthly, semi-monthly, yearly. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇదిగోండి, ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పేమెంట్ మోడల్ని క్రియేట్ చేశారు. ఇది ఏమవుతుంది,
ఎవ్రీ పీరియడ్ కట్ అవ్వాలన్న ఆడేమంటున్నాడు వీక్లీ ఇచ్చేసాడు. ఓకేనా, వీక్లీ కట్ అవుతుంది. వీడు మంత్లీ ఇచ్చాడు, మంత్లీ కట్ అవుతుంది. సో నేను మెయింటైన్ చేసే డేట్ వైజ్ మంత్లీ కట్ అవ్వాలా, లేకపోతే సెమీ మంత్లీ కట్ అవ్వాలా, క్వార్టర్లీకి ఒకసారి కట్ చేయాలా అనేది ఇక్కడ డిఫైన్ చేస్తాం. అక్కడ న్యూ ఎంట్రీస్కి వెళ్ళి AV01 అని ఇచ్చాను. AV01 ఇచ్చా. ఓకేనా, నేనేం చేస్తాను, నేను ఈ వేస్ట్ టైప్ అనేది మంత్లీ కట్ అవ్వాలి, అంటే సెమీ మంత్లీ కాదు, అంటే 15 రోజులు ఒకసారి అలా కట్ అవ్వకుండా. ఒకవేళ నేను ఇక్కడ సెమీ మంత్లీ అని ఇచ్చాను అనుకోండి. ఓకేనా, ఇక్కడ సెమీ మంత్లీ అని ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి నెలకు 2 సార్లు డిడక్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నేను జాన్లో మెడికల్ ఇన్సూరెన్స్ అనేది నేను 1500 కట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, నేను ఎలా అనుకుంటున్నాను, మంత్లీ కట్ చేయాలనుకుంటున్నాను. లేదు నేను సెమీ మంత్లీ, ఇప్పుడు నేను ఇక్కడ ఇదే పీరియడ్స్లో నేను సెమీ మంత్లీ నేను ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ 15 అంటే జాన్ ఫస్ట్ నుంచి 15th వరకు 1500 కట్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ 16th నుంచి 31st వరకు ఒక 1500 కట్ అయిపోతుంది. అంటే అక్కడ ఏమవుతుంది, ఎంప్లాయ్కి 1500 3000 కట్ అవుతుంది. అవునా కదా, నేను అసలు కట్ చేయాల్సిందంత 1500. సో నేను మంత్లీ ఇచ్చుకున్నాను అనుకోండి. నేను ఇక్కడ మంత్లీ ఇచ్చినప్పుడు నాకు మంత్లీ కట్ అవుతుంది. సో దానివల్ల ఇక్కడ పీరియాసిటీస్ అనేది మెయింటైన్ చేస్తాను. వాడు క్వశ్చన్ అడుగుతాడు ఇంటర్వ్యూలో, వాట్ ఈజ్ మెన్ బై పేమెంట్ మోడల్ అంటే మనం ఒక్కటే చెప్పాలి, వీ డిఫైన్ పీరియాసిటీస్ ఇన్ ద పేమెంట్ మోడల్, వెదర్ వేస్ట్ టైప్ షుడ్ బి పేడ్ మంత్లీ ఆర్ సెమీ మంత్లీ ఆర్ యాన్యువల్ ఆర్ వీక్లీ ఆర్ వీ డిఫైన్ ఇన్ ద పేమెంట్ మోడల్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేసాం మనం, నేను పీరియాసిటీస్ అంటే ఏ పీరియడ్లో కట్ అవ్వాలని నేను డిఫైన్ చేస్తాను. నెక్స్ట్ నేను ఏం డిఫైన్ చేయాలి, డిడక్షన్ పీరియడ్స్ అనేది డిఫైన్ చేస్తాను. డిడక్షన్ పీరియడ్ అంటే ఏంటంటే ఇప్పుడు AV01 అన్న పేమెంట్ మోడల్ నేను ఇక్కడ ఇస్తాను. ఓకేనా, నేను అప్పుడు ఓకేనా, నేను ఇక్కడ న్యూ ఎంట్రీస్ ఇచ్చాను అనుకోండి. సో చూసారా, నేను ఒకవేళ ఇక్కడ ఆల్ అని కట్టేసాను అనుకోండి, ప్రతి మంత్ కట్ అయిపోతుంది. లేదు ఏప్రిల్ ఇస్తున్నా, జూలై ఇస్తున్నా, అక్టోబర్ ఇస్తున్నా, జనవరి ఇస్తున్నా. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ ఇలా సెలెక్ట్ చేశాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఏప్రిల్ కట్ అవుతుంది, జూలైలో కట్ అవుతుంది, నెక్స్ట్ అక్టోబర్లో కట్ అవుతుంది, డిసెంబర్లో కట్ అవుతుంది. అంటే నేను ఇక్కడ వేస్ట్ టైప్ మోడల్ అనేది నేను క్రియేట్ చేస్తాను. అంటే పేమెంట్ మోడల్ అంటే నేను ఒక ఈ డిడక్షన్ పీరియడ్ అంటారు. నేను కన్ఫ్యూజ్ చేస్తాను. ఈ డిడక్షన్ పీరియడ్ అంటారు, అంటే ఆ పీరియడ్లోనే కట్ అవుతుంది. ఆ పర్టికులర్ వేస్ట్ టైప్స్ అనేది ఈ పర్టికులర్ పీరియడ్లోనే కట్ అవుతుంది అన్నమాట. అర్థమవుతుందండి. నేను ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అన్న మీరు ఇలాగ మంత్లీ అయితే మీరు ఇక్కడ
అలా వచ్చినాయి కదా, నేను సెమీ మంత్లీ అయితే ఎలా పే చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే మనకు పీరియాడిసిటీస్ ఉన్నది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను పీరియాడిసిటీస్ అనేది నేను మార్చేసాను. ఇందాక చూసారా మీకు ఒక్క లైన్ వచ్చింది, ఇప్పుడు చూసారా 2 లైన్స్ వచ్చినాయి. అంటే ఏంటి, నేను నేను ఇప్పుడు ఈ రెండు సెలెక్ట్ చేశాను అనుకోండి, జనవరిలో 2 టైమ్స్ కట్ అవుతుంది, మంత్లీ సెమీ మంత్లీ. అంటే ఫస్ట్ నుంచి 15 డేస్కి ఒకసారి, 16 నుంచి 31st డేస్ వరకు ఒకసారి, అలా 2 టైమ్స్ కట్ అవుతుంది మొత్తం. నేను లేదు నేను ఫిబ్రవరిలో కట్ చేయాలి, ఫిబ్రవరిలో కట్ అవుతుంది. నెక్స్ట్ జూన్లో ఇచ్చాను, జూన్లో 2 టైమ్స్ కట్ అవుతుంది. డిసెంబర్లో ఇచ్చాను, డిసెంబర్లో 2 టైమ్స్ కట్ అవుతుంది. అర్థమవుతుందండి? దీనే పీరియాడిసిటీస్ అంటారు. సారీ, డిడక్షన్ పీరియడ్స్ అంటారు. పీరియాడిసిటీస్లో ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. పేమెంట్ మోడల్, వాట్ ఈస్ ద పేమెంట్ మోడల్ అని అడిగితే మనం ఏం చెప్పాలంటే వీ డిఫైన్ పీరియాడిసిటీస్ అండ్ డిడక్షన్ పీరియడ్స్. పీరియాడిసిటీస్ అంటే ఏంటంటే వీ డిఫైన్ వెదర్ వేస్ట్ స్టెప్ షుడ్ బి పేడ్ మంత్లీ ఆర్ సెమీ మంత్లీ వీ డిఫైన్. డిడక్షన్ పీరియడ్స్ అంటే ఏంటంటే వీ డిఫైన్ ఇన్ విచ్ పీరియడ్ అమౌంట్ షుడ్ బి డిడక్ట్ ఫ్రమ్ ద వేస్ట్ స్టెప్ ఐదర్ త్రూ ఎనీ మంత్ ఆఫ్ ద ఇయర్. అర్థమవుతుందండి? డౌట్ ఏమైనా ఉన్నాయా? పీరియాడిసిటీస్ ఏంటన్నా? పీరియాడిసిటీస్ అంటే మనం ఇక్కడ ఇప్పుడు చూసారా, పీరియాడిసిటీస్లో నేను ఏం చేస్తున్నానంటే అమౌంట్ అనేది మంత్లీ కట్ అవ్వాలా, లేదంటే సెమీ మంత్లీ కట్ అవ్వాలా, లేదంటే హాఫ్ ఇయర్లీ కట్ అవ్వాలి, యాన్యువల్లీ కట్ అవ్వాలి అనేది నేను ఇక్కడ డిఫైన్ చేస్తాను. ఓకేనా? డిడక్షన్ పీరియడ్స్ అంటే ఏంటంటే ఏ నెల కట్ అవ్వాలి, ఇప్పుడు సంవత్సరంలో కట్ అవ్వాలి. ఓకేనా? నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మంత్లీ కట్ అవ్వాలి అని చెప్తున్నాను. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను ఇక్కడ మంత్లీ ఇచ్చేసాం కదా, మళ్ళీ డిడక్షన్ పీరియడ్ ఎంత మెయింటైన్ చేస్తాం. మనం డిడక్షన్ ఇక్కడ మంత్లీ కట్ అవ్వాలి అంటున్నాం, కానీ నేను డిడక్షన్ పీరియడ్లో ఏం చేస్తున్నాను అంటే ఏ నెల కట్ అవ్వాలి అని అర్థం అనేది నేను డిఫైన్ చేస్తాను. అర్థమవుతుంది? డిడక్షన్ పీరియడ్లో నేను ఏమి కట్ చేయాలి అనేది నేను డిఫైన్ చేస్తాను. అర్థమవుతుందా? ఓకే ఓకే అమ్మా. నెక్స్ట్ డిడక్షన్ పీరియడ్స్. ఇప్పుడు నేను ఏం చేశాను, నేనేం డిఫైన్ చేశానంటే డిడక్షన్ పీరియడ్స్ డిఫైన్ చేశాను, పీరియాడిసిటీస్ డిఫైన్ చేశాను. ఓకేనా? మీది అంత అవసరం లేదు, బేసిక్గా ఇండియాకి అంత యూజ్ చేయదు. ఓకేనా? సో జస్ట్ కానీ తెలుసుకోవడం మంచిది, నేను అందుకే చెప్తాను. ఓకే, ఇప్పుడు స్పెసిఫైడ్ డిఫాల్ట్ వాల్యూస్ ఉంది కదా, ఇక్కడ మనం న్యూ ఎంట్రీస్కి వెళ్ళి $004, ఓకేనా, పేమెంట్ మోడల్ AV01 ఇచ్చాను. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ పేమెంట్ మోడల్కి 004 వేస్ట్ టైప్ని అసైన్ చేస్తాను. అంటే ఏంటంటే నేను
నేను ఇది ఇన్ఫోటెక్ 14లో నేను ఇవ్వట్లేదు, అంత అవసరం లేదు, జస్ట్ మామూలుగా తెలుసుకోండి. ఇప్పుడు మెడికల్ అలవెన్సెస్ ఉంది కదా, ఇప్పుడు ఇది ఏమవుతుంది, మెడికల్ అలవెన్సెస్ అనేది నేను ఏంటి పేమెంట్ వేస్టెడ్ కిందనే ఉంచాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఏమైతే పీరియడ్స్ మెయింటైన్ డిడక్షన్ పీరియడ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 4 అనేది డిడక్షన్ వేస్ట్ అయిపోయి అనుకోండి, ఓకేనా. నేను మెడికల్ అలవెన్స్ బదులు నేను ఇది మెడికల్ ఇన్సూరెన్స్ అని క్రియేట్ చేశాను, ఓకేనా. సో మెడికల్ ఇన్సూరెన్స్ అనేది నేను ప్రతి జనవరి అలా ఫిబ్రవరి కట్టవాలన్నప్పుడు ఇక్కడ ఈ వేస్ట్ టైప్ ఇస్తాను కాబట్టి ఈ వేస్ట్ టైప్ డిడక్ట్ అవుతుంది. అర్థమవుతుందండి. నేనేం లేదు, నేను ఆల్రెడీ జస్ట్ పేమెంట్ మోడల్ డిఫైన్ చేశాను, డిడక్షన్ పీరియడ్ డిఫైన్ చేశాను, ఓకేనా. నేను ఏ వేస్ట్ టైప్లో డిడక్ట్ అవ్వాలి ఈ నెల అని నేను ఇవ్వలేదు కదా, అంతే కదండి. నేనేం చేశాను, పేమెంట్ మోడల్ డిఫైన్ చేశాను. నెక్స్ట్ ఏం చేశాను, డిడక్షన్ పీరియడ్లో నేను డిఫైన్ చేశాను, ఓకేనా. ఒకసారి కొన్ని మీకు క్లియర్గా చెప్తున్నాను, నేను బ్యాక్కి వెళ్ళి చెప్తాను. ఇప్పుడు డిఫైన్ డిడక్షన్ పీరియడ్స్ ఉంది కదా, డిఫైన్ డిడక్షన్ పీరియడ్లో నేను పేమెంట్ మోడల్ అనేది AB01 మీద ఇస్తున్నాను, ఓకేనా. నేను ఏం చేస్తున్నాను ఇక్కడ 2021 నుంచి 2030 వరకు, ఓకేనా. ప్రతీ నెల ఏప్రిల్, అక్టోబరు, జూలై, జనవరి ఈ 4 పీరియడ్స్లో నేను డిడక్ట్ అవ్వాలని నేను సేవ్ చేస్తాను, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేశాను నేను, నెక్స్ట్ స్పెసిఫైడ్ డిఫాల్ట్ వాల్యూస్ నుంచి అంటే ఏంటి, 0004 అనేది AB01 మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేశాను, ఆల్రెడీ పేమెంట్ మోడల్లో నేను డిడక్షన్ పీరియడ్స్ డిఫైన్ చేశాను కదా, ఏప్రిల్, జూలై, అక్టోబర్, జనవరి, ఓకేనా. అప్పుడేమవుతుందంటే ఈ ఫోర్ అనే వేస్ట్ టైపు నేను AB01లో ఏమేమైతే డిడక్షన్స్ పీరియడ్ డిఫైన్ చేశానో అవే డిడక్షన్ పీరియడ్స్లో ఈ వేస్ట్ టైప్ అనేది కట్ అవుతుంది, అమౌంట్ అనేది కట్ అవుతుంది. మిగతా పీరియడ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏప్రిల్, జూన్లోనే సెప్టెంబర్లో నేను డిడక్ట్ చేస్తాను, ఓకేనా. మే నుంచి ఆగస్ట్ వరకు అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. నెక్స్ట్ అక్టోబర్ నుంచి మార్చ్ వరకు అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. జస్ట్ ఏప్రిల్లో, నెక్స్ట్ సెప్టెంబర్లో ఆ 2 నెలల్లోనే కట్ అవుతుంది, మిగతా పీరియడ్స్లో అలౌ చేయదు, ఓకేనండి.
మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? లేదన్నా. ఇవి స్టెప్స్ అంటే అంత మ్యాండేటరీ కాదు, జస్ట్ ఇంటర్వ్యూ పర్పస్లోనే నేను చెప్పాను మీకు, ఓకేనా? ఓకేనండి, ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక్క నిమిషం ఛార్జింగ్. మీకు ఇంకా ఈ రోజుకి చాలు. రేపు నేను చెప్తాను మీకు. ఇప్పుడు నేను ఎలా అయితే మీకు నావిగేషన్లో ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను. రేపు ఏంటంటే జస్ట్ త్రూ ట్రాన్సాక్షన్ కోడ్ ఎలా డిఫైన్ చేయాలనేది నేను చెప్తాను. ఓకేనండి? ఓకే అన్న. ఇక్కడ ఇంకోటి ఉంది, ఒక్క స్టెప్ నేర్చుకో. ఎంప్లాయీ గ్రూప్స్ అంటే ఇది మోడీ అనే ఒక ఫ్యూచర్ ఉంటుంది, ఓకేనా? ఇది కంపల్సరీ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫ్యూచర్ వి మెయింటైన్ ఫర్ పేమెంట్ మోడల్స్ అంటే MODD అని చెప్పాలి, ఓకేనా? ఇక్కడ పేమెంట్ మోడల్ బేసిక్గా మనం ఏం చెయ్యం. మీకు ఇలా మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఆల్రెడీ పేరోల్ ఏరియా, ఏబిగ్యాస్ పేరోల్ ఏరియా 14 ఇచ్చారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన పేరోల్ ఏరియా ఏవిఏ కదా, ఏవి. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఏవిఏకి ఈ పేమెంట్ మోడల్ అనేది డిఫైన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఒక పేమెంట్ మోడల్ క్రియేట్ చేశాను, పీరియాడిసిటీస్ ఇచ్చేసాను, రిడక్షన్ పీరియడ్స్ ఇచ్చేసాను, వేస్ట్ టైప్ అసైన్ చేశాను. అర్థమైందా? నాకు ఈ పేరోల్ ఏరియాలో నేను ఈ పేరోల్ ఏరియా రన్ చేసినప్పుడు ఈ వేస్ట్ టైప్ వచ్చినప్పుడు అంటే 4 అనే వేస్ట్ టైప్ నేను డిడక్ట్ ఈ పలానా పీరియడ్స్లో నేను డిడక్ట్ చేయాలని దానికి సిస్టమ్కి ఒక ఐడియా రావాలి కదా. సో అప్పుడు దానికోసం అని మనం ఏం చేస్తామంటే ఇక్కడ పేమెంట్ మోడల్ అనేది మనం డిఫైన్ చేస్తాం అన్నమాట. దాన్నే పేమెంట్ మోడల్ అంటారు. సో ఇక్కడ చెక్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఈ పేరోల్ ఏరియా అనేది చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని AB01 అనే దానికి ఇస్తుంది. స్క్రీన్ షాట్ తీసుకుంటాను, ఒక్క నిమిషం ఛార్జింగ్. అర్థమైందండి?
అర్థమైందండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? ఏమన్నా ఆ, ఈ ఈ చెప్పిన ఫ్యూచర్స్ ఈ స్టెప్స్ అన్నీ అంత ఇంపార్టెంట్ కాదు, ఓకేనా? జస్ట్ తెలుసుకోవడానికి. మీకు కంగారు ఆగుతుంది. ఇది ఇన్ఫోటెక్ 14. ఈరోజు మీకు నావిగేషన్ ద్వారా ఎలా క్రియేట్ చేసేయాలో చెప్పాను. జస్ట్ రేపు ఏంటంటే టేబుల్స్ ద్వారా ఎలా క్రియేట్ చేయాలో జస్ట్ చూపిస్తాను మీకు. అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఇక్కడ చేసిన స్టెప్సే ఉంటాయి, కానీ ఏంటంటే టేబుల్స్ ద్వారా ఎలా క్రియేట్ చేయాలో మీకు చెప్పాను అనుకోండి. ఎప్పుడైనా మీకు డౌట్ ఉంటే జస్ట్ ఆ వీడియో చూసుకుంటే మీకు తెలిసిపోతుంది కదా. సో అందుకని నేను అది టేబుల్ వైజ్ కూడా చెప్తాను, ఓకేనా? సో ఈరోజుకి చాలు.